హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కదండి. సో కార్తీక మాసంలో మనం పిక్నిక్కి వెళ్తూ ఉంటాము. అలాగే నాకేంటంటే చాలా రోజుల నుంచి ఈ మొక్క అయితే ఉండిపోయిందనమాట. సో ఆ మొక్కు తీర్చుకుందాం అని చెప్పేసి సడన్గా అయితే బయలుదేరాము. యాక్చువల్గా వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ మేము బయలుదేరేటప్పుడు కూడా చాలా మబ్బుగా ఉంది. కానీ మేము బయలుదేరిన తర్వాత చూసారా ఆకాశం ఈ మబ్బులతో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మేము సూర్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అది కూడా శ్రీకాకుళంలో ఉన్న సూర్యనారాయణ స్వామి గుడికి అనమాట. అది కార్తీక మాసంలో ఆదివారం రోజు అయితే మేము బయలుదేరుతున్నామండి. సో రోడ్డు కూడా చాలా కొత్తగా వేసారట, చాలా బాగుంది. సో శ్రీకాకుళంకి వెళ్ళే దారిలోని సో మొత్తం అంతా కూడా బాగుందన్నమాట. సో నాకు ఈ క్లైమేట్స్ మొత్తం అంతా సీనరీస్లా అనిపించి మీకు నేను చూపిస్తున్నాను. సో మేము ఇప్పుడైతే శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. అలాగే అక్కడ ఏంటంటే మా బాబుకి మొక్కు ఉందన్నమాట. సో అందుకని వెళ్తున్నాము. అది కూడా కార్తీక మాసంలో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము మా సిస్టర్ ఫ్యామిలీ మా సిస్టర్ ఫ్యామిలీ అయితే వెళ్తున్నామండి. సో మేము కార్లో బయలుదేరామండి 8 o'clockకి. నేను మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు అందరికీ. సో తను మా సిస్టర్ అండ్ తను మా మరిది, మా పిల్లలు అనమాట. సో చాలా మేమిద్దరమే వెళ్ళామన్నమాట, ఎందుకంటే బాబుకి మొక్కు ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ 8కి బయలుదేరాము కరెక్ట్గా వైజాగ్ నుంచి అయితే. మార్నింగ్ 8కి బయలుదేరామండి వైజాగ్ నుంచి. అక్కడ నుంచి ఇక్కడ అంటే శ్రీకాకుళం వచ్చేసరికి 10:30 11 కల్లా మేము వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మొక్కు ఉంది కాబట్టి అది కూడా గుండు చేసుకోవడానికే మాకు ఎక్కువ టైం అయితే పట్టింది. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి చాలా ఎక్కువ రష్ అయితే ఉందన్నమాట. అంటే భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మొక్కు బయట చెల్లించుకున్నాక మనకి ఇక్కడ చూడండి, ఇది నేను ఫస్ట్ టైం అండి చూశాను. ఈ బంగారం కన్ను వెండి కన్ను వెయ్యాలంట. మా చెల్లి నాకు చెప్పింది, అక్క నేను ఇదే మొక్కుకున్నాను అక్క, అందుకని చెప్పి బంగారం కన్ను వెండి కన్ను వెయ్యు భగవంతుడికి సమర్పించు అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట. అందుకని అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలానే సమర్పిస్తారంట. నేను కూడా మొక్క అయితే చెల్లించేసుకున్నాను. అక్కడ కొబ్బరికాయలతో పాటు మనకి ఇది కూడా అమ్ముతూ ఉంటారండి. సో కాబట్టి అక్కడే దేవాలయం పరిధిలోనే మనకి ఇవి దొరుకుతాయి, బంగారం కన్ను వెండి కన్ను కూడా. ఇక్కడ ఏంటంటే నేను కార్తీక మాసంలో వెళ్ళటం వల్ల అసలు వీడియో కరెక్ట్గా షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. నాకు చాలా అంటే భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైగా మా ఓడు గుండు చేయించడానికే మాకు చాలా టైం అయితే పట్టేసింది అన్నమాట. అందుకని చెప్పి సో మేమైతే ఇలా ఈరోజు కార్తీక మాసంలో ఆదివారం రోజు మేము సూర్యనారాయణ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.